Hi friends, series of mistakes lo mistake number 5, claiming wrong deductions or ineligible deductions to get refund. So particularly salaried employees టీడీఎస్ హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో విధంగా రిఫండ్ రావాలని చెప్పని వాళ్ళు ఏదో పర్సనల్ లోన్ తీసుకోనో లేదంటే కార్ లోన్ తీసుకొని హౌసింగ్ లోన్ అని చెప్పని సెక్షన్ 24 కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడం, అలాగే ఈటీసీ కింద వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎల్ఐసి ఉందని చెప్పని, పీపీఎఫ్ ఉందని చెప్పని, చిల్డ్రన్ స్కూల్ ఫీజు ఉందని చెప్పని ఈటీసీ కింద 1,50,000 క్లెయిమ్ చేసుకోవడం, ఎన్పీఎస్ కింద 50,000 క్లెయిమ్ చేయడం, 80D హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా పేరెంట్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడం, 80DD కింద హ్యాండిక్యాప్ డిపెండెంట్స్ లేకపోయినా ఉన్నారని చెప్పని క్లెయిమ్ చేసుకోవడం, 80G డొనేషన్స్ ఇవ్వకుండా కూడా డొనేషన్స్ ఇచ్చినట్టుగా ఫామ్ 10BE లేకుండా కూడా ఫామ్ 10BE ఉన్నట్టుగా డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడం, ఇలాగా ఇన్ఎలిజిబుల్ డిడక్షన్స్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి నోటీసెస్ పంపించారు. కాబట్టి మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకునేప్పుడు మీ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకొని చూసుకోండి. డిస్క్రిప్షన్లో మోర్ డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోండి ప్లీజ్.